హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి ఫ్యామిలీ డైరీ. ఈ వీడియో ఏంటంటే మమ్మీ కుక్స్ ఛానల్ని నేను ఎందుకు స్టాప్ చేశాను, అలాగే ఇప్పుడు ఛానల్ నేమ్ చేంజ్ చేసి రీస్టార్ట్ ఎందుకు చేశాను, అలాగే నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయండి. ఆ హెల్త్ ఇష్యూస్ని నేను ఎలా సాల్వ్ చేసుకున్నానో పూర్తి విషయాలు మీకు డీటెయిల్గా ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంతకుముందు నేను ఓవర్ వెయిట్ ఉన్నానండి. దానివల్ల నాకైతే హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. బీపీ రేజ్ అవ్వడం, బ్రీతింగ్ డిఫికల్టీ అనే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయండి. 10 మంత్స్లో 22 కేజెస్ వెయిట్ లాస్ చేశానండి. హెల్దీ ఫుడ్స్ తింటూనే స్లోగా వెయిట్ లాస్ అయితే చేశానండి. కొన్ని పార్టీస్, అకేషన్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూనే నేనైతే వెయిట్ లాస్ అయ్యానండి. ఇప్పుడు 3-4 మంత్స్ నుంచి అయితే వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేయట్లేదండి. కారణం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ అయితే క్రియేట్ చేసుకున్నానండి. ఛానల్ నేమ్ చేంజ్ చేశాను. అలాగే ఎడిటింగ్ నేర్చుకోవడం, అలాగే సమ్మర్ వెకేషన్ వచ్చింది, అలాగే బంధువులు, దానివల్ల అయితే బిజీగా ఉండడం వల్ల అయితే నేను వెయిట్ని అయితే పట్టించుకోలేదండి. దానివల్ల అయితే కాస్త వెయిట్ అయితే గెయిన్ అయ్యాను. ఇప్పుడైతే వెయిట్ లాస్ అయితే చేయాలనుకుంటున్నాను. వెయిట్ లాస్ చేసే ముందు నేనైతే నాకు ఒక ఐడియా వచ్చిందండి. నేను వెయిట్ లాస్ చేస్తున్నాను కాబట్టి ఛానల్ని బ్లాగ్స్ ఛానల్గా క్రియేట్ చేసి మీతో షేర్ చేసుకుంటే ఎవరికైనా నా వీడియోస్ ఇన్స్పిరేషన్గా అవ్వచ్చు, మోటివేషన్గా అవ్వచ్చు, దానివల్ల ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చండి. అందుకే నేనైతే ఇప్పుడు ఛానల్ని క్రియేట్ చేసి ప్రతిరోజు వీడియోనైతే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. 10 మంత్స్లో నేను ఏ హెల్దీ ఫుడ్ అయితే తీసుకొని వెయిట్ లాస్ అయ్యానో అదే ఫుడ్ని అయితే ఇప్పటి వరకు అయితే మేము ఫాలో అవుతున్నామండి. 4 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాం అనమాట. లైఫ్ స్టైల్లో అయితే చాలా చేంజెస్ వచ్చాయండి. ఇంక్లూడ్ పిల్లలు కూడా అందరం అయితే ఇదే ఫుడ్ తీసుకుంటున్నాం అనమాట. అందుకే ఇప్పటి నుంచి మన ఛానల్లో హెల్దీ ఫ్యామిలీ రొటీన్ వ్లాగ్స్ అయితే వస్తాయండి. అలాగే ఎప్పుడైనా అకేషన్ వ్లాగ్స్, ఏమైనా పార్టీస్ జరిగితే ఆ వ్లాగ్స్, ఏమైనా ట్రావెల్ వ్లాగ్స్ అయితే వస్తాయండి. ఇక్కడ మా హస్బెండ్ నేనైతే మార్నింగే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నామండి. ఇలా డైలీ అయితే మన లైఫ్లో రొటీన్గా మార్నింగే ఒక గ్లాస్ హాట్ వాటర్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. అలాగే వీడియోస్లో మాట్లాడి చాలా కాలం అవడం వల్ల వాయిస్ అయితే తడబడుతుందండి. ఎక్స్పీరియన్స్ కొద్దైతే బాగా మాట్లాడతానని అనుకుంటున్నాను. అలాగే ఇదే వీడియోలో నా వెయిట్ లాస్ ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నానండి. అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. కొత్తవారు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి నన్నైతే సపోర్ట్ చేయండి. ఇంకేమన్నా అడగాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.